హాయ్ ఫ్రెండ్స్. ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, భానుమతి, రాజసులోచన కలిపి నటించిన చిత్రం సారంగధర. ఈ చిత్ర కథ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్వి రంగారావు మహారాజు, ఇతని కుమారుడు సారంగధర. సారంగధర నన్నయ్య భట్టు దగ్గర శిష్యరికం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా భానుమతి వాళ్ళ ఇంకొక పక్క రాజ్యంలో ఉండే రాజు కుమార్తె భానుమతి. అనుకోకుండా ఎన్టీ రామారావు చిత్రం భానుమతి చేతికి వస్తుంది. చూసిన మొదటి చూపులోనే ఎన్టీ రామారావుని ప్రేమిస్తుంది భానుమతి. కానీ ఎన్టీ రామారావు ఎప్పటి నుంచో తమ స్థానంలోనే ఉండే రాజసులోచనని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు ఎస్వి రంగారావు కొడుకు ఎన్టీ రామారావుని సారంగధరకి పట్టాభిషేకం చేద్దామని తన భార్యతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. కానీ పట్టాభిషేకం కంటే ముందు పెళ్లి జరిగితే బాగుంటుంది కదా అని భార్య సలహా ఇస్తుంది. దాంతో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి చిత్రాలు వివిధ రాజ్యాల నుంచి రాకుమార్తెల చిత్రాలు తెప్పిస్తారు. అందులో భానుమతి పేరు చిత్రాంగద. భానుమతి ఫోటో చూడగానే నచ్చుతాడు ఎస్వి రంగారావు, అతని భార్య మహారాణి. సరే అని ఎన్టీ రామారావు సారంగధరని పిలిచి, ఈ అమ్మాయిల్లో నీకు ఎవరు నచ్చుతారో చూడు అంటే, నాకు ఈ అమ్మాయి కాదు, నేను ఆల్రెడీ ప్రేమించాను అని చెప్పకుండా మాట దాటవేసి నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అటుపక్క భానుమతి ఫోటో పంపించిన ఆ రాజ్యపు రాజు నుంచి వచ్చిన రాయబారులు, అయ్యా మీరు పెళ్ళికి నిరాకరించినట్టయితే వారు యుద్ధం చేస్తారు అని చెప్తారు. అయితే యుద్ధం నుంచి బయటపడటం ఎలాగా అని ఆలోచించి వారు పెళ్లి కుమార్తె రాకుమారి చిత్రాన్ని పంపించారు, కానీ ఎవరు పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు. కాబట్టి మీరు ఎస్వి రంగారావు మహామంత్రి అతనికి సలహా ఇస్తాడు, మీరు పెళ్ళికి ఓకే అని చెప్పండి, కానీ పెళ్ళి మీరే చేసుకోండి అని చెప్తాడు. దాంతో సరే అన్న ఎస్వి రంగారావు పెళ్ళికి సరే అని చెప్పి వార్త పంపిస్తాడు. భానుమతి తను చేసుకోబోయేది సారంగధరనే అని ఆనందపడుతుంది. తీరా పెళ్లిలో అప్పటి ఆచారం ప్రకారం మహారాజు పెళ్లి కొడుకు బదులు పెళ్లి కొడుకు కత్తిని అక్కడ ఖడ్గాన్ని అక్కడ పెట్టి పెళ్లి జరిపిస్తారు. తీరా పెళ్ళి జరిగిపోయిన తర్వాత మోసం బయటపడుతుంది. దాంతో భానుమతి ఏం చేయాలో అర్థం కాక తన చెలికత్తెలందరినీ తన దగ్గరే ఉంచుకొని అత్తగారింట్లో నివసిస్తూ ఉంటుంది. మహారాజు ఎస్వి రంగారావు తన రెండో భార్య భానుమతి దగ్గరికి వెళ్తాను అంటే, భానుమతి గారు ఇప్పుడు మహారాణి వ్రతంలో ఉన్నారు, ఆ వ్రతం అవ్వాలంటే 2 నెలల కాలం పడుతుంది అని చెప్తారు. చేసేది లేక ఎస్వి రంగారావు దూరంగానే ఉంటాడు. ఈలోపు అతని కొడుకు ఎన్టీ రామారావుని ఎలాగో అలా మచ్చిక చేసుకొని, తను పెళ్లి చేసుకుంది తండ్రిని కాదని మిమ్మల్ని అనుకొని చేసుకున్నాను కన్విన్స్ చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 2 నెలల పాటు ఆగి చివరికి ఒకరోజు ఎస్వి రంగారావు ఒక వేటకని బయలుదేరుతాడు. అదే రోజు ఎన్టీ రామారావు ఒక పావురాల ఆటలో పావురాన్ని వెంటబడుతూ భానుమతి ఇంట్లోకి వస్తాడు. అప్పుడే భానుమతి తన మనసులో మాట ఎన్టీ రామారావుకి చెప్పి అతన్ని కన్విన్స్ చేద్దాం అనుకుంటుంది. కానీ వరుసకు ఇప్పుడు నువ్వు నాకు తల్లి వంటి దానివి, నిన్ను నేను ఆ దృష్టితో చూడలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతున్నప్పుడే తండ్రి ఎస్వి రంగారావు అక్కడికి వస్తాడు. ఏంటి అని జరిగితే, నేనేం చెప్పను మహాప్రభు, మీ కొడుకు చేసిన ఘనకార్యమని అతని మీద నింద మోపుతుంది. దాంతో ఎన్టీ రామారావుని అక్కడి నుంచి శిక్ష వేస్తాడు, చంపేయమని చెప్పి. ఆ తర్వాత కొన్ని విషయాలు తెలుసుకొని ఎన్టీ రామారావు చేసిన తప్పేమీ లేదు అని తెలుసుకొని అతను ఎక్కడైతే అడవిలో ఉన్నాడో అక్కడికి వెళ్ళేసరికి ఎన్టీ రామారావు చనిపోయి ఉంటాడు. అతనితో పాటే భానుమతి కూడా చనిపోయి, ఇలా ఒక విషాదమైన ఎండింగ్ తోటి
ఈ సినిమా ముగుస్తుంది.